కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించి ఒక హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా గ్రామం మొత్తం ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అసలు మనతో మాట్లాడడానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉన్నారు. సత్యం గారు చెప్పండి, ఏం జరిగింది అసలు? గ్రామంలో మీకు ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చారని గ్రామస్తులంతా గుర్తు చేసుకుంటున్నారు. గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలి, డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి ఆ గ్రామ ప్రజల యొక్క డిమాండ్ ఉంది. గతంలో ఎంతోమంది ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎమ్మెల్యేలు మారిండ్రు, ఎవరు కూడా నిజంగా చేయలేకపోయినరు. నిజంగా చాలాసార్లు నేను ఆ గ్రామంలో ఎమ్మెల్యే ఇక్కడ 2 సార్లు ఓడిపోయినప్పుడు, ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు, ఆ ప్రాజెక్ట్ నిండినప్పుడు, ఆ గ్రామాన్ని చాలా సందర్భాల్లో నేను ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు మోకాల మట్టి నీళ్ళు వస్తుండే, పాములు జర్లతోటి సహజీవనం చేసే పరిస్థితి ఉంది. నిజంగా వాళ్ళ పరిస్థితి చూస్తే ఒక్కొక్కసారి దుఃఖం వస్తుండే, ఏడుపు వస్తుండే. ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాన్ని ముంపు గ్రామంగా చేస్తే బాగుంటుంది, నేను ఎమ్మెల్యేనకి దీన్ని ముంపు గ్రామంగా చేస్తా అని చెప్పి వాళ్ళ గతంలో చెప్పిన మాట వాస్తవం. దానిలో భాగంగానే ఇలా ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా జర్నలిస్టులకు తెలుసు. ఎక్కడ కూడా ఒక రూపాయి ఇచ్చే పరిస్థితి లేకున్నప్పటికీ కూడా మొదటి విడతలో 23.5 కోట్లు ల్యాండ్ ఎక్వేషన్, అదేవిధంగా మొన్నటికి మొన్న 20 కోట్లు ల్యాండ్ ఎక్వేషన్, దాదాపు 43.5 కోట్లు ఒక్క నారాయణపూర్ గ్రామానికే విడుదల చేయించి దాన్ని దశల వారీగా తీసుకుందామని ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఆ గ్రామ ప్రజల్ని కొంతమంది కావాలని రెచ్చగొడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. ఆ గ్రామం చెందినటువంటి వ్యక్తి 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండు, 5 పైసల పని చేయలే ఆ గ్రామానికి. 5 పైసల పని చేయకుండా ఇలా వాళ్ళు ధర్నా చేస్తుంటే వాళ్ళని రెచ్చగొట్టుడు, వాళ్ళ దగ్గరికి పోయి మొసలి కన్నీరు గార్చుడు, లేనిపోని ఏడుపులు ఏడ్చుడు, ఇట్లాంటి చిల్లర రాజకీయాలకు బీఆర్ఎస్ నాయకులు పాల్పడుతున్నారు. ఆ చిల్లర రాజకీయాలని ఖచ్చితంగా నారాయణపూర్ ప్రజలకు తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలలో కుడికాల్వ నిర్మాణం పూర్తి చేయలేరు శేఖర్ గారు. 90% ఎబో 2012కు ముందు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా నారాయణపూర్ నుంచి కుడికాల్వ, ఇక్కడ నుంచి నారాయణపూర్ ట్యాంకు నుంచి స్తంభంపల్లి వరకు, స్తంభంపల్లి నుంచి వేములవాడ కాన్స్టిట్యున్సీ గుడి చెరువు అని ఉంటుంది, టెంపుల్ దగ్గర గుడి చెరువు ఉంటుంది. ఆ గుడి చెరువుకు సంబంధించి గంగాధర మండలంలో 10,714 ఎకరాలు, బోయిన్పల్లి మండలంలో 13,339 ఎకరాలు, వేములవాడ కాన్స్టిట్యున్సీలో 2,947 ఎకరాలు. అంటే ఈ నారాయణపూర్ ట్యాంక్ నుంచి కుడి కాలువ ప్రారంభమై వేములవాడ గుడి చెరువుకు చేరి ఇటు చొప్పదండి నియోజకవర్గంతో పాటు వేములవాడ నియోజకవర్గం కూడా సస్యశ్యామలమైనటువంటి కుడి కాలువను మేము 90% పైగా 2012కు ముందు పనిచేస్తే 10% చేయలేనటువంటి దద్దమ్మలు, చాతగాని సన్నాసులు ఇలా మా మీద మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. ఇలా ఖచ్చితంగా నారాయణపూర్ గ్రామ ప్రజలను అందరిని ఆదుకుంటాం, వాళ్ళందరినీ కడుపులో పెట్టి చూసుకుంటున్నాం. వాళ్ళు కొంతమంది కూడా అక్రమ కేసులు అయినని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు. నేను పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతా. ఆ కేసు పెట్టినటువంటి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు నేను కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్తా, కేసులు ఎత్తేయమని కూడా చెప్తా. 4 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. మహిళలు, చాలా వృద్ధులు సైతం అక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి. వాళ్ళతో మీరు మాట్లాడేటువంటి అవకాశం ఉందా? ఎమ్మెల్యే గారు మాకు దగ్గరికి రావాలి, హామీ ఇవ్వాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. తప్పకుండా వాళ్ళు ఎప్పుడు కోరితే అప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ గ్రామ ప్రజలతో నాకు చాలా ఎఫెక్షన్ ఉంది. వాళ్ళ ఒక సొంత బిడ్డలాగా, సొంత సోదరుడిలాగా నన్ను ఆశీర్వదించి పెద్ద ఎత్తున ఆ గ్రామం మొత్తం నాకు ఓట్లేసిండ్రు. ఆ ఊరంటే నాకు ఎప్పటికీ మమకారం. ఆ గ్రామ ప్రజల కోసం నేను ఏది చేయడానికి నన్ను కొంతమంది కావాలని కూడా మనం తిట్టిస్తున్నారు. అయినా కూడా సంతోషం, ఎందుకంటే నా కుటుంబ సభ్యులే నేను తిట్టిరని ఫీల్ అవుతున్నా తప్ప ఈ రోజు కూడా వాళ్ళ కోపంగా లేదు. వాళ్ళు చేసినటువంటి ప్రతి మాట వింటా, వాళ్ళకి ఏమేమి భవిష్యత్తులో చేయాలో అన్ని కార్యక్రమాలు కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. రాజకీయ కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతాయి. 100% అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించినట్టు 10 ఏళ్ళ అధికారం ఉన్నాడు, 5 ఏళ్ళు ఆ ఊరోడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ గ్రామానికి ఏం చేయనోడు వాడు వచ్చి నా మీద మాట్లాడితే నేనేం చెప్పాలి చెప్పండి? ఇంతకంటే సిగ్గుందా? ప్రజలు కూడా ముడ్డితో నవ్వుకుంటుర్రు, ఈయన మాట్లాడు ఏందని చెప్పి. నిజంగా నా గ్రామానికి పనిచేసి నన్ను క్వశ్చన్ చేస్తేనే బాగుంటుంది. ఆ గ్రామానికి పైసా పని చేయనోడు, కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పాలలు కూడా చచ్చిపోతే పరామర్శించినట్టు వ్యక్తులు కూడా ఇవాళ నన్ను కామెంట్ చేస్తే ఆ గ్రామ ప్రజలే. ఇప్పుడు నాకు చాలామంది వచ్చారు నారాయణపూర్ వాళ్ళు, వాళ్ళని నవ్వుతుండ్రు. మాకు అన్నీ తెలుసు సార్, కాకపోతే మేము ఇప్పుడు ఏం మాట్లాడలేము, మాకే నవ్వొస్తుంది అని చేసేటి పనులు మీరేం చేసిరో తెలుసు, ఆయన ఏం చేసిండో మాకు తెలుసు అని చెప్పి ఆ గ్రామ ప్రజలు ఇప్పటిదాకా నేను ఇప్పుడు వేరే రూమ్లో వాళ్ళతోటే మాట్లాడుతున్నా. నిజంగా ప్రజలందరూ చొప్పదని నియోజకవర్గంలో ముడితో నవ్వుతున్నారు, ఏం మాట్లాడుతుండు, ఏం చేస్తుండో అని చెప్పి. అట్లాంటి గురించి నేను పర్సనల్గా కామెంట్ చేయదలుచుకోవాలి. సారీ.
సో మొత్తం మీద నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించి దశల వారీగా వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తా, ఇచ్చిన హామీని నెరవేరుస్తా అని చెప్పి హామీ ఇస్తున్నారు, స్పష్టం చేస్తున్నారు. అయితే రాజకీయ కుట్రలో భాగంగానే కొంతమంది ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, అన్నీ గమనిస్తున్నా. అక్రమ కేసుల విషయం సైతం తన దృష్టికి వచ్చింది, ఖచ్చితంగా మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, గంగాధర్ నుంచి.